మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఏంటి సీత, రామ్ పక్కన నా స్థానాన్ని కొట్టేసిన నువ్వు నన్నే హెల్ప్ చేయమంటావా? నో వే. శశి, నాన్నని మా నాన్నని బ్రతికించుకోలేనేమోనని భయంగా ఉంది నాకు. సీత ప్లీజ్ ఏడవకు. ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను బాలు ఆఫీస్కి వెళ్తున్నాము. నువ్వు బావగారికి ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి కలవమని చెప్పు. ఈలోగా నీకు కావలసిన డబ్బుని నేను మా ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగి అడ్జస్ట్ చేస్తాను. శశి, థ్యాంక్ యూ సో మచ్. సీత, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇది నా బాధ్యత. బావగారిని నా దగ్గరకు రమ్మని వెంటనే చెప్పు. అలాగే. అమూల్య, పూల పరిమళంలాగా నువ్వు నా జీవితంలోకి రావడం, గాలి గలగలల సవ్వడిలా మన మధ్య అపురూపమైన ప్రేమబంధం మొదలవటం, మంచు ముత్యాలలాగా రోజులు ఇలా కరిగిపోవటం, ఇదే కదా నిజమైన ఆనందం అంటే. మిస్టర్ కవిరాజా, ఊహల ఆకాశంలో నుంచి కొంచెం వాస్తవమనే నేల మీదకి రా. ఆ మాట చెప్పడానికి ఇక్కడికి తోసేయాలా? మరి ఎప్పుడూ కలల్లోనే తేలిపోతాను అంటే ఎలా? సరే చెప్పు, ఏం చేద్దాం? ఏదైనా రొమాంటిక్ సినిమాకి వెళ్దామా? నిన్ను మన ప్రేమ గురించి నేను మా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేమో సినిమాలు రొమాన్సు అంటావా? అమూల్య, ఇప్పుడే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తావా? ఆ రోజు నువ్వే కదా చెప్పే అన్నావు. కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మన లవ్ మ్యాటర్ని మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం కదా. నాకు జాబ్ వచ్చింది, నీ స్టడీస్ కూడా అయిపోయాయి. ఇది కరెక్ట్ టైమే. కానీ ఇంత తొందరగా పెళ్లి చేసుకుందామా, లేక ఇంకొన్నాళ్ళు ఆగుదామా? చందు, ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. నీతో కలిసి 7 అడుగులు ఎప్పుడు వేస్తానా అని ఆరాటంగా ఉంది. అబ్బో, అమ్మాయి గారు ఆగలేకపోతున్నట్టున్నారే. ఛీ, నిన్ను సీరియస్ గా చెప్తుంటే వేషాలేస్తావేంటి? ఓకే, నేను కూడా డామ్ సీరియస్. ఈ నెలరాని మాటే ఈ కవిరాజు మాట. చెప్పు. అదే, మన ప్రేమ విషయాన్ని మా ఇంట్లో ముందుగా ఎవరితో చెప్పాలా అని. అమూల్య, మీ పెద్దన్నయ్యే నాకు జాబ్ ఇచ్చాడు. నేను నీ ఫ్రెండ్నని నువ్వు పరిచయం చేస్తే మన ఫ్రెండ్షిప్ని ఏమాత్రం తప్పు పట్టకుండా యాక్సెప్ట్ చేసినట్టు మాట్లాడారు. అందుకే ముందుగా నువ్వు తనతో చెప్తేనే మన ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తారు. అబ్బా, నేను కూడా అదే అనుకుంటున్నాను కదా. లైక్ మైండెడ్గా ఉన్నవాళ్లు మొగుడు పెళ్ళాలైతే ఆ కాపురం 3 ముద్దులు 6 హగ్గులు అన్నంత రొమాంటిక్గా ఉంటుంది. సంతోషించాంలే గాని నీకు టైం అవుతుంది. ఇక వెళ్దాం పద. చలో. ఒసే అమూల్య, నువ్వు నాకు ఇంత ఈజీగా పడిపోతావనుకోలేదే. పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తున్నావుగా. ఆ ముచ్చట కాస్త తీరిపోయాక
ఇక నీకు ప్రతిరోజు 3 ఏడ్పులు 6 మొత్తుకోవడాలే. వెళ్దామా? ఎవర్రా నువ్వు? నా చెల్లితో అంత క్లోజ్ గా ఉంటావా? చిన్నయ్య ఆగు ఆగు. మావయ్య గారు నిజంగా ఎంతో మంచి మనసున్నవారు. అలాంటి మనిషికి హార్ట్ ప్రాబ్లం రావడం నిజంగా బాధాకరమే. ఎలాగైనా ఆయన్ని కాపాడుకోవాలి. కానీ సీతకిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నేను డబ్బుల కోసం ఎవరిని అడగాలి? హలో, ఏమండి ఎక్కడున్నారు? ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. నువ్వేం టెన్షన్ పడకు, డబ్బు అడ్జస్ట్ అవుతుంది. ఏమండి డబ్బు సర్దుబాటు అయినట్టే. మీరు మీ ఫ్రెండ్స్ ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. అవునా? ఎవరిస్తారన్నారు? నేను మన శశిని అడిగితే తనే ఇస్తానంది. ఏంటి, నువ్వు శశిని ఎందుకు అడిగావు? ఇంకేం చేయమంటారండి, హాస్పిటల్ నుంచి మా పిన్ని మళ్ళీ ఫోన్ చేసింది. మా నాన్న పరిస్థితి గంటల్లోనే ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే మనకు దక్కరు అని డాక్టర్లు చెప్పారంట. అందుకే తప్పనిసరి నేను శశిని అడిగాను. బావగారితో నన్ను కలవమని చెప్పు, తప్పకుండా డబ్బిస్తానక్క అని నాతో చెప్పిందండి. ప్లీజ్ అండి, మీరేమీ అనుకోకుండా శశి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకోండి. మా నాన్న ప్రాణాలు కాపాడండి. సరే. శశి, అమాయకురాలైన సీత నోరు తెరిచి అడిగింది కదా అని నువ్వు అవసరం కోసం నన్ను నీ దగ్గరికి రప్పించుకోవాలనే కదా అలా చెప్పావు. చా, ఇప్పుడు డబ్బు కోసం శ్రీరామ్ ఇక్కడికి రావాలి, నోరు తెరిచి నన్ను అడగాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, లోపల నుంచి నాలో ఎగ్జైట్మెంట్ పొంగిపోతుంది. శ్రీరామ్, రా 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 రా. ఓ బాబుగారు వచ్చారా? మీకోసమే వెయిటింగ్ ఇక్కడ.